జయప్రకాష్ నారాయణ ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో, ఏ రాష్ట్రంలో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో ఎవరికి కూడా తెలియదు. కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మెరుపు తెగలా కనిపించి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదో ఒక వాగుడు వాగేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ అదృష్టం అయిపోతాడు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉంటుందో అప్పుడు వస్తాడు, వాళ్ళకి ఫేవర్గా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయనే లోక్సత్తా పార్టీ అధినేత. పార్టీ లేదు, ఆయన లేడు, ఎక్కడో తెలియదు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చాడు మన జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది అనేసి అనుకోవాలి. ఎందుకంటే ఆయన తిరిగి ఉద్యోగంలో చేరాడు, ఉద్యోగం చేస్తున్నాడు. చాలామంది అధికారుల మాదిరే ఉద్యోగం చేసేటప్పుడు వచ్చేటువంటి మంచి పేరుతో రాజకీయాల్లో రాణిస్తామనుకుంటారు కొంతమంది, కానీ సక్సెస్ కాలేరు. ఆ కోవలోకే మన జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా రావడం జరిగింది. సేమ్ యాస్టేజ్గా ఆయన పరిస్థితి కూడా అలానే అయింది. సిబిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఒక హీరోలాగా చూశారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలనుకొని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి పాలిటిక్స్లోకి వచ్చి జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. విశాఖపట్నం నుంచి పోటీ చేశాడు, అక్కడి నుంచి ఓడిపోయాడు. తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ అంటూ పెట్టాడు, అది కూడా వర్కౌట్ కాలేదు, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. తర్వాత అప్పుడప్పుడు కొన్ని మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన ఏదో తన వేలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 15 రోజుల కిందటే, 15 రోజులు ఒక నెల రోజుల కిందటే తన భార్య ఎక్కడో ఎవరి చేతిలోనో మోసపోయింది. సైబర్ క్రైమ్ అప్రాక్సిమేట్గా 3 కోట్ల రూపాయలు పోగొట్టుకునేది. ఇంట్లో ఉన్న డబ్బులు, అకౌంట్లో ఉన్న డబ్బులు, బంగారం అమ్మి మరి అక్కడెక్కడ పెట్టిందంట, అవన్నీ కూడా పోయాయి. ఈ పాపం ఈ స్ట్రగుల్స్ అన్నీ చూసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత అయ్యే పనిగా లేదు, బతకాలంటే మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇప్పుడు మెగా ఇండస్ట్రీస్ గ్రూప్లోని ఎలక్ట్రిక్ బస్సులు తయారీ సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా చేరిపోయాడు. ఆ కంపెనీ బాధ్యతల్ని ఆయన చూసుకుంటున్నాడంట లక్ష్మీనారాయణ గారు. ఎనీహౌ మంచిది, ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. ఐ థింక్ వీళ్ళ కొడుకు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా, ఎందుకంటే ఆయన లింక్డ్ఇన్ కూడా అధికారికంగా వెల్లడించింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెందినటువంటి అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్గా ఆపరేషన్స్లో పోస్ట్లో జాయిన్ అయ్యాడంట. ఈ విషయాన్ని కంపెనీ లింక్డ్ఇన్లో కూడా అధికారికంగా వెల్లడించింది. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్గా ఉందంట. సో మన మాజీ సిబిఐ ఆఫీసర్ గారు ఆ కంపెనీలో కొత్త జర్నీని కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఎనీహౌ లక్ష్మీనారాయణ గారు, ఆల్ ది బెస్ట్. మీ లైఫ్ హ్యాపీగా, సింపుల్గా, మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మంచి టాలెంటెడ్ పర్సన్. ఐఐటి మద్రాసులో ఎంటెక్ కూడా చేశారు. అయిపోయిన తర్వాత ఫస్ట్లోనే అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అశోక్ లేలాండ్ దాంట్లో కూడా జాబు చేశారంట. ఆయన కంపెనీ ఆటోమేటివ్ R&D విభాగంలో కూడా ఆయన జాబ్ చేశారంట. సో ఈవీ ట్రాన్స్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో వివిధ రంగాల్లో లక్ష్మీనారాయణ గారి అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి తమ కంపెనీలోకి ఆయన స్వాగతిస్తున్నట్లు ఆ కంపెనీ కూడా లింక్డ్ఇన్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఎనీహౌ మొత్తానికి లక్ష్మీనారాయణ గారికి
ఆల్ ది బెస్ట్. ఆయన లైఫ్ చాలా పీస్ఫుల్గా మంచిగా కొత్త జర్నీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.